హలో ఆల్, ఈరోజు నేను లైఫ్లోనే సెకండ్ టైం ఫిష్ ఫ్రై చేశాను. దీనిలో ఒక పార్ట్ పులుసుకి, ఒక పార్ట్ ఫ్రైకి. పులుసు మా పిన్ని చేస్తుంటే ఫ్రై నేను చేస్తున్నా. అండ్ ఫిష్ కూడా మ్యారినేట్ చేసి ఉంచుకున్నా. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అంతా వేయాలి ఫిష్ ఫ్రై చేసుకోవడానికి. నేను దానికోసం ముందు కొద్దిగా కరివేపాకు వేసాను. కరివేపాకు వేస్తే ఆయిల్ స్మెల్ ఫ్లేవర్ మారి ఫిష్కి కూడా పడుతుందని నేను ఎక్కడో విన్నానో మా మమ్మీ చెప్పిందో గుర్తులేదు. తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ఈ ఆయిల్లో వేసేసుకోండి. వెనక బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇక్కడ పక్కన మసీదు ఉంది అండ్ ఆ ప్రేయర్ టైం అయ్యి వాళ్ళు ఆ ప్రేయర్ చేస్తున్నారు. ఇప్పుడు నెమ్మదిగా ఒకవైపు ఫ్రై అయినాయి కదా, ఇంకో వైపుకి తిప్పండి. ఎక్కువ డిస్టర్బ్ చేయకండి, ఎందుకంటే ముక్కలు ఊరికే విరిగిపోతాయి ఫిష్వి. సో చాలా డెలికేట్గా ట్రీట్ చేయండి. ఇంకా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయని వీటిని తీసి పక్కన పెట్టుకున్నా. ఇంకో ప్లేట్ తీయడం ఎందుకు వేస్ట్ అని ఏదైతే కవర్ చేయడానికి వాడానో అదే మూతలో ఈ ముక్కలు వేస్తాను. మీరు అనుకోవచ్చు ఈ ముక్కలు ఇంత చిన్నగా ఎందుకున్నాయని. యాక్చువల్గా ఇవి పచ్చడి పెట్టడానికని తీసుకొచ్చారు. అందులో కొన్ని పీసెస్ తీసి నేను ఫ్రై చేశాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా నేను ఆయిల్ ఎక్కువ వాడను, ఎందుకంటే గాలి పీలిస్తేనే నేను బెలూన్లా అయిపోతా. సో ఆయిల్లో కొద్దిగా కరివేపాకు, మిర్చి, ఆనియన్ వేసి కొద్దిగా ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై లాగా చేసుకోండి. అందులో పసుపు, ఉప్పు కొద్దిగా వేసుకొని కలుపుకోండి. అండ్ నేను కొద్దిగా జింజర్ పేస్ట్ వేసాను. అండ్ ఫిష్ మ్యారినేట్ చేసుకున్నప్పుడు కొద్దిగా మిగిలిపోయిన మసాలా ఉంటే అది కూడా వేసేసుకున్నా. ఇప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు కుదురులేని అమ్మాయిలు ఉంటే ఏమవుతుందంటే ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్తో పాటు ఫోన్ కూడా కర్రీలో పడుతుంది. ఆ పిన్ని ఉప్పు పసుపు కోసం వచ్చి దాన్ని అలా పడేసి వెళ్ళానమాట. కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ, అట్లా ఫ్రై అయిన ఆనియన్స్లో మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఫిష్ వేసి అలా కలిపినట్టుగా కలపండి. అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ వీడియో చూసిన వాళ్ళు తెలుసుగా మీకు ఏం చేయాలో. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.